శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజాననమహర్నిశమనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే వ్యాసం వసిష్ఠనప్తారం సిక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. వైశంపాయన ముని జనమేజయుడికి కౌరవ పాండవ వీరుల యొక్క మరియు అప్పుడు ఉన్నటువంటి మిగిలిన వారి యొక్క వంశ చరిత్రని మూలాలని వీటన్నిటిని కూడా తెలియజేసిన తర్వాత ఈయన మళ్ళీ జనమేజయుడు అడుగుతున్నాడు, మహానుభావ, సకల వేదాంగాల్ని అభ్యసించినటువంటి వాళ్ళు, అలాగే యజ్ఞయాగాదుల్లో భూరి దక్షిణలు ఇచ్చి అనేక మంది బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదాన్ని వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళు, అనేకమైనటువంటి అశ్వమేధ యాగాలను ఆచరించి అవబృధ స్నానం చేత పుణ్యదేహులైనటువంటి వాళ్ళు, పుణ్యచరితులు, అరిషడ్వర్గాల్ని జయించినటువంటి వాళ్ళు, భరతుడు మొదలైనటువంటి వాళ్ళు అనేక మంది మా యొక్క వంశంలో ఉన్నారు. అలాగే నా పూర్వజులైనటువంటి ధర్మరాజు గారు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఈ వంశంలో రత్నాల వంటి వాళ్ళు. ఇలా మా వంశంలో జన్మించినటువంటి వాళ్ళు, అంటే ఈ వంశంలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడా చాలా ప్రసిద్ధులయ్యారు. అటువంటి గొప్పదైన వంశంలో పుట్టినటువంటి వారిలో నేను ఒకడిని. కాబట్టి నా వంశీకుల యొక్క గొప్పదనాన్ని, వాటి యొక్క చరిత్రని కూడా తెలుసుకోవాలనుంది. కాబట్టి దాని గురించి మా కురువంశం యొక్క చరిత్రని వివరంగా చెప్పండి అని చెప్పి అడిగినప్పుడు మళ్ళీ ఆ వైశంపాయనుడు చెప్తున్నాడు, దక్షిణి యొక్క కుమార్తె అయినటువంటి అదితికి కశ్యపుడికి జన్మించినటువంటి వాళ్ళలో వివస్వంతుడు అనేటటువంటి ఆయన, ఆ వివస్వంతుడు అనేటటువంటి ఆయనకి వైవస్వతుడు అనేటటువంటి మనువు, ఆయనతో పాటుగా యముడు, శని, యమున, తపతి అనేటటువంటి వారు. ఈ వైవస్వత మనువే ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటిది. అందుకే మనం సంకల్పంలో వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని చెప్పి చెప్పుకుంటాం. అటువంటి ఈ వైవస్వతుడు అనేటటువంటి మనువుకి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనేటటువంటి 4 వర్ణములు కలిగినటువంటి 4 వర్ణముల్లో ఉన్నటువంటి మానవులందరూ కూడా పుట్టారు. ఈ వైవస్వతుడికి పుట్టినటువంటి వాళ్ళలో అంటే వేణుడు మొదలైనటువంటి 50 మంది క్షత్రియులుగా వాళ్ళు వంశాన్ని అందరిని కూడా అభివృద్ధి చేసి తర్వాత కాలగతిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది. అలాగే ఇలా వచ్చినటువంటి వాళ్ళలో మనుపుత్రిక అనేటటువంటి ఇలా అనేటటువంటి ఆవిడకి చంద్రుడి యొక్క కుమారుడైనటువంటి బుధుడికి, వీళ్ళిద్దరికీ ఇలా అనేటటువంటి ఆమెకి చంద్రుడి కుమారుడైనటువంటి బుధుడికి జన్మించినటువంటి వాడు పురూరవుడు. ఇతను చక్రవర్తి అయ్యాడు, పురూరవ చక్రవర్తి. ఈ పురూరవుడు చంద్రుని యొక్క మనవడైన బుధుని యొక్క కుమారుడైన ఇతను కొన్ని అధర్మాలు చేశాడు. అదేంటంటే బ్రాహ్మణుల యొక్క ధనాన్ని అపహరించాడు. దాంతో కోపించినటువంటి బ్రహ్మగారు ఈ పురూరవుణ్ణి శిక్షించమని చెప్పి సనత్కుమారులు మొదలైనటువంటి వారందరినీ కూడా నిర్దేశించాడు. వాళ్ళందరూ కూడా భూలోకానికి వచ్చారు. అయితే పురూరవుడితో అతన్ని చక్కదిద్దుదామని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సనత్కుమారులు మొదలైనటువంటి మహానుభావులు వీళ్ళందరూ కూడా నిరంతర వైరాగ్యంలో ఉండేటటువంటి వాళ్ళు. అటువంటి వారికి గర్వముతోటి, తర్వాత మిడిసిపాటుతోటి, మదముతోటి ఈయన వాళ్ళెవ్వరికీ కూడా దర్శనాన్ని ఇవ్వకుండా, అంటే వాళ్ళెవరిని కూడా అనుమతించకుండా ఇంకా వాళ్ళందరినీ కూడా ఈయన పరిహసించడం మొదలుపెట్టాడు. దాంతో ఈ పురూరవుడు సంగతి తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా
ఈ పురూరవుడు వెర్రివాడైపోవాలి అని వాళ్ళందరూ కూడా శపించారు. ముందర ఇతన్ని చక్కదిద్దుదామని వచ్చారు, కానీ ఎప్పుడైతే ఇలా ప్రవర్తించాడో అతన్ని వెర్రివాడైపోవాలని చెప్పి ఆయన శపించారు. తర్వాత పురూరవుడు ఆ రకంగా వెర్రివాడైపోతాడు. ఇంకా ఈయన ఈ పురూరవుడికి ఇలాతోనే కాకుండా గంధర్వలోకంలో ఊర్వశి అనేటటువంటి ఆవిడ వలన, గంధర్వలోకంలో ఉన్నటువంటి ఊర్వశి వలన ఈయనకి ఆయువు, ధీమంతుడు, అమావసువు, దృఢాయువు, వనాయువు, శతాయువు అనేటటువంటి 6 కుమారులు. ఇంకా ఆయువుకి స్వర్భానవి అనేటటువంటి ఆవిడికి నహుషుడు, వృద్ధిశర్మ, రజి, గయుడు, అనేననుడు అనేటటువంటి 5 జన్మించారు. వీళ్ళల్లో మళ్ళీ నహుషుడు ప్రభువై ఆయన పరిపాలన చేశాడు. ఆయన ఎంత విశాలమైనటువంటి రాజ్యాన్ని పరిపాలించాడంటే, ద్వీప ఆరణ్యాలతో కూడినటువంటి 4 సముద్రాల చేత చుట్టబడినటువంటి భూమండలం అంతా కూడా తాను పరిపాలన చేశాడు. అలా పరిపాలన చేసినటువంటి వాడు శతయజ్ఞాలు పూర్తి చేసి తన కీర్తిని కూడా అన్ని వైపులకి వ్యాపింపజేసి 100 యజ్ఞాలు చేయటం వలన ఈ నహుషుడు ఇంద్ర పదవిని కూడా పొందాడు. ఈ నహుషుడి యొక్క భార్య పేరు ప్రియంవద. వీళ్ళకి యతి, యయాతి, సంయాతి, అయాతి అనేటటువంటి వాళ్ళు, తర్వాత ధ్రువులు అనేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆయనకి కుమారుడుగా జన్మించారు. ఈ యయాతి కూడా చాలా గొప్పవాడు. ఈయన అనేకమైనటువంటి యజ్ఞాలు చేశాడు, అలాగే అనేకమైనటువంటి యుద్ధాలు కూడా చేశాడు. ఈయన శుక్రాచార్యుల వారి యొక్క కుమార్తె అయినటువంటి దేవయానిని పెళ్లి చేసుకుని ఆయన యదువు, తుర్వసుడు అనేటటువంటి 2 కుమారులను పొందాడు. తర్వాత వృషపర్వ యొక్క కుమార్తె అయినటువంటి శర్మిష్ఠ అనేటటువంటి ఆవిడ వల్ల దృహ్వి, అనోవు, పూరుడు అనేటటువంటి 3 కుమారులను పొందాడు. అంటే మొత్తంగా 5 కుమారులను పొందాడు. అయితే ఈయనకి శుక్రాచార్యుని వల్ల శాపం వచ్చింది. ఆ శుక్రాచార్యుని శాపం వలన ఈయన వృద్ధుడైపోయాడు. ఈ వృద్ధుడైపోయినటువంటి యయాతి తన యొక్క 5 కుమారుని కూడా పిలిచి, నాకు ఈ ఇంద్రియముల మీద ఇంకా ఆశ అనేటటువంటిది వదిలిపెట్టట్లేదు, కాబట్టి మీలో ఎవరో ఒకళ్ళు నా యొక్క వృద్ధాప్యాన్ని తీసుకుని మీ యవ్వనాన్ని నాకు ఇవ్వండి. అప్పుడు నేను నా ఇంద్రియాలని నేను అనుభవించగలుగుతాను, వాటన్నిటిని కూడా సంతోషపెట్టగలుగుతాను అని చెప్పి అడిగాడు. అడిగితే ఎవరు మాత్రం యవ్వనాన్ని ఇచ్చి వృద్ధాప్యాన్ని తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉంటారు? అందుకని ఎవరు కూడా మాట్లాడలేదు. అయితే పూరుడు అనేటటువంటి మాత్రం తండ్రి యొక్క ఆజ్ఞను మన్నించి తన యొక్క యవ్వనాన్ని ఆయనకిచ్చి ఆయన యొక్క వృద్ధాప్యాన్ని తీసుకుని, తర్వాత ఈ యయాతి తాను అనుభవించాల్సినటువంటి ఇంద్రియాలన్నింటినీ కూడా ఆయన అనుభవించి తదనంతరం మళ్ళీ పూర్వుకి ఆ యవ్వనాన్ని తిరిగి ఇచ్చేశాడు. ఈ రకంగా యయాతి అనేటటువంటి వాడు కొన్ని వేల సంవత్సరాల పాటు ఈ భూమిని పరిపాలించాడు అని చెప్తూ ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు మళ్ళీ జనమేజయుడు అసలు యయాతి మహారాజు గారికి శుక్రుడు ఎందుకు శాపాన్ని ఇచ్చాడు? 2, యయాతి అనేటటువంటి వాడు క్షత్రియ వంశంలో పుట్టినటువంటి వాడు, శుక్రాచార్యుల వారు బ్రాహ్మణ వంశంలో ఉన్నటువంటి వాడు. అంటే రాక్షసుల గురువే కానీ ఆయన బ్రాహ్మణ వంశంలో పుట్టినటువంటి వాడు. ఆయన కుమార్తెతో ఈ యయాతికి ఎలా వివాహం జరిగింది, అలాగే శుక్రుడి యొక్క శాపం ఎందుకు ఇచ్చాడు, ఆ విషయాన్నంతా కూడా నేను వినగోరుతున్నాను. ఎందుకంటే యయాతి అనేటటువంటి వాడు మా వంశంలో చాలా ముఖ్యమైనటువంటి వాడు, మా వంశాన్నంతా కూడా అభివృద్ధి చెందించినటువంటి వాడు. కాబట్టి అటువంటి యయాతి యొక్క విషయాన్ని గురించి నాకు చెప్పండి అని చెప్పి అడిగినప్పుడు అప్పుడు దానికి సమాధానంగా మళ్ళీ వైశంపాయనముని ఆయన చెప్తున్నాడు. దేవతలకు దానవులకు జరిగేటటువంటి యుద్ధంలో అనేక సార్లు దేవతలు
దానవుల్ని జయించారు. అలాగే దానవులందరినీ కూడా వాళ్ళని సంహరించారు. అయితే శుక్రాచార్యుల వారు వారి గురువుగా ఉన్నాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప విద్య మృత సంజీవిని విద్య. దాంతో ఆయన ఎంతమంది రాక్షసులు అయితే చనిపోయారో వాళ్ళందరినీ కూడా పునర్జీవితంలో చేస్తున్నాడు. దేవతలు అమృతాన్ని తాగి ఉన్నారు కాబట్టి వాడికి మరణం లేదు. కానీ ఇలా రాక్షసులను సంహరించినా కూడా మళ్ళీ వాళ్ళు శక్తివంతులై మళ్ళీ పుట్టుకొస్తూ ఉంటే ఎంతమందిని చంపాలి, ఎంతమందిని చంపితే అసలు యుద్ధం అనేటటువంటిది అయిపోతుంది వాళ్ళతోటి, ఎప్పటికీ అవ్వదు. మృత సంజీవిని విద్య ఆయన దగ్గర ఉన్నంతకాలం ఇది ఎప్పటికీ ముగిసేది కాదు. ఇది దాంతో ఈ శుక్రాచార్యుడి వద్ద ఏదో రకంగా మృత సంజీవిని విద్య ఏదైతే ఉందో అది తెలుసుకొని వస్తే కనుక దానివల్ల దేవతలకు కూడా ఉపయోగం ఉంటుంది అని చెప్పి అనుకున్నటువంటి వాళ్ళే ఇప్పుడు ఆ మృత సంజీవిని విద్యని ఎవరైనా శుక్రాచార్యుడి వద్ద నేర్చుకుని తీసుకురావాలి. దానికి ఎవరా అని చెప్పి చూస్తే వాళ్ళకి బృహస్పతి కుమారుడైనటువంటి కచుడు అనేటటువంటి వాడు దీనికి చాలా తగినవాడు అని చెప్పి వీళ్ళందరూ కూడా నిర్ణయించుకుని అయ్యా నువ్వు వెళ్ళి ఏదో రకంగా ఆ శుక్రాచార్యుల వారిని మెప్పించి ఒప్పించి ఆయన దగ్గర ఈ మృత సంజీవిని విద్య అనేటటువంటి దాన్ని నేర్చుకుని రావాలి. ఎందుకంటే జరిగేటటువంటి యుద్ధాల్లో రాక్షసుల్ని దేవతలు సంహరిస్తున్నా కూడా వాళ్ళందరూ కూడా మళ్ళీ అమృత సంజీవిని విద్య వల్ల మళ్ళీ అందరూ తిరిగి పునర్జీవితులైపోతున్నారు. దేవతలతో పాటుగా అనేక మంది, అంటే దేవతలందరూ కూడా మృతాన్ని తీసుకున్నారు, కానీ వీరితో పాటుగా అనేక మంది యుద్ధం చేయడానికి వస్తూ ఉంటారు. ఎందుకంటే దశరథ మహారాజు గారు కానీ ఇటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళకి దేవతలకు సహాయపడినటువంటి వాళ్ళు. కానీ అటువంటి వాళ్ళు కానీ వారి యొక్క సైన్యం కానీ మరణిస్తే మన యొక్క దేవతల యొక్క బలం తగ్గిపోతుంది. కాబట్టి ఆ మృత సంజీవిని విద్య మన దగ్గర కూడా ఉంటే కనుక మనకు కూడా ఇంకా ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఎలా అయినా సరే నువ్వు వెళ్ళి ఆ మృత సంజీవిని విద్యని ఆ శుక్రాచార్యుడి వద్ద తీసుకుని రావాలి, అది ఆయన ఒక్కడికే తెలిసినటువంటిది అని చెప్పి వీళ్ళందరూ కూడా ఆయన్ని ఒప్పించి ఆయన చెప్పింది ఏంటంటే, ఈ శుక్రాచార్యుల వారికి తన కుమార్తె అయినటువంటి దేవయాని అంటే చాలా ప్రీతి. కాబట్టి నువ్వు ఈ విద్యని ఆయన దగ్గరికి నేర్చుకోవాలంటే ఆయన్ని ఎలాగోలాగా ఆయన్ని ప్రీతిపాత్రుని చేయటం ఎంత ముఖ్యమో, అలాగే దేవయానిని కనుక కూడా నువ్వు గనక నీ పట్ల ఆకర్షితురాలని చేసుకోగలిగితే గనక సులభంగా కూతురంటే గనక అమితమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి ఆ శుక్రాచార్యుల వారు తప్పకుండా నీకు ఆ విద్యని ఇవ్వటానికి ఎటువంటి సంశయం కూడా పెట్టుకోడు అని చెప్పారు. సరే, ఈ కచుడు దేవతల యొక్క మాట విని ఈయన ఆ శుక్రాచార్యుడి వద్దకు వెళ్ళి అనేకమైనటువంటి విధేయమైనటువంటి ప్రియమైనటువంటి వాక్యాలతోటి ఆ శుక్రాచార్యుడికి శిష్యుడిగా అంగీకరింపజేసుకున్నాడు. సరే, ఆయన తప్పకుండా నువ్వు ఉండు అని చెప్పి ఆయన అంగీకరించి ఒప్పుకున్నాడు. ఆయనకి తెలుసు ఈయన బృహస్పతి కుమారుడని తెలుసు, కానీ ఎందువల్ల వచ్చాడు, దేనికోసం వచ్చాడు అనేటటువంటి తెలియదు. అందుకని ఆయన నేను తప్పకుండా, ఎందుకంటే నాకంటే అధికుడు గొప్పవాడైనటువంటి బృహస్పతి యొక్క కుమారుడు అటువంటి వాడి నా దగ్గర విద్య నేర్చుకోవడానికి వచ్చావు కాబట్టి తప్పకుండా నేను నేర్పిస్తాను అని చెప్పి ఈయన దానికి ఒప్పుకున్నాడు. ఇలా వచ్చినటువంటి వాడు ఆ గురువు గారిని ఎంతో ప్రీతిపాత్రుని చేశాడు. ఆయనకి అనేక రకాలైనటువంటి సేవలు చేస్తున్నాడు. ఆయన చెప్పిన మాట వింటున్నాడు. ఎప్పుడూ కూడా ఆయన ఏది అడిగినా కూడా ఈయన కాదనకుండా ఆయన చెప్పిందల్లా కూడా చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో ఆయన కుమార్తె అయినటువంటి దేవయాని కూడా ఈ కచుని పట్ల చాలా ఆకర్షితురాలైంది. చాలా మంచివాడు, బుద్ధిమంతుడు, చెప్పినవన్నీ కూడా చేస్తాడు, మా నాన్నగారికి ఎంతో సహాయకుడిగా ఉంటాడని చెప్పి ఆ దేవయాని కూడా ఈయన మీద చాలా ఆకర్షణని పెంచుకుంది. అయితే కచుడు ఈ రకంగా శుక్రాచార్యుల వారికి బాగా దగ్గర అవటం, ఆయనకి ప్రియశిష్యుడైపోవటం రాక్షసులు సహించలేకపోయారు. దాంతో ఒక రోజున ఈ కచుడు
ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి దేవులన్నింటినీ కూడా ఆవులన్నింటినీ కూడా తీసుకెళ్ళి వాటిని కాపలా కాస్తూ ఉన్నాడు. అవి గ్రాసం అవి తీసుకుంటూ ఉన్నాయి, ఆయన కాపలా కాస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఈ రాక్షసులందరూ కూడా అతన్ని చంపేసి, ఆ కచుడిని చంపేసి ఒక చెట్టుకు బంధించేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ధేనువులు తిరిగి వచ్చేసాయి, ఆవులన్నీ తిరిగి వచ్చేసాయి, కానీ కచుడు ఎంతసేపటికి రాలేదు. దాంతో కచుడికి ఏమైందా అనేటటువంటి ఆందోళన ఈ దేవయానికి ఎక్కువైంది. ఈవిడ అలా కచుడు ఏమయ్యాడా అనేటటువంటి ఆందోళనతో ఉన్నటువంటి ఈవిడ తన యొక్క తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు, ధేనువులన్నీ తిరిగి వచ్చేసాయి, కానీ కచుడు మాత్రం రాలేదు. కాబట్టి ఆ కచుడిని ఏదైనా మృగాలే తినేసాయో, సర్పాలే కాటు వేసాయో, ఏమైందో తెలియదు. కాబట్టి ఆ కచుడిని ఏదో రకంగా రక్షించండి. పాపం ఎంతో సేవ చేస్తాడు మీకు. కాబట్టి ఏదో రకంగా ఆ కచుడిని రక్షించండి అని చెప్తే, వెంటనే ఈయన దివ్య దృష్టితోటి ఈయన కచుడు ఏమయ్యాడా అనేటటువంటి దాన్ని చూశాడు. వెంటనే ఈయనకి తెలిసింది ఆయన కచుడు సంహరింపబడి ఓ చెట్టు కట్టేయబడ్డాడు అని. వెంటనే ఈయన తనకు తెలిసినటువంటి మృత సంజీవిని విద్య ద్వారా ఆ కచుడిని మళ్ళీ తిరిగి బతికించాడు. ఎప్పుడైతే మళ్ళీ ఈ కచుడు బతికాడో దేవయాని కూడా సంతోషించింది. మళ్ళీ కచుడు చక్కగా అనేకమైనటువంటి సేవలు మళ్ళీ గురువుగారికి చేస్తూ గురువు గారి యొక్క అభిమానాన్ని పొందుతూనే ఉన్నాడు. మళ్ళీ కాలం గడిచింది. ఒక రోజున గురువుగారి పూజకు కావాల్సినటువంటి పూలు మొదలైనటువంటి వాటిని తీసుకురావటానికి ఇతను వెళ్ళాడు. మళ్ళీ కచుడు వెళ్ళాడు. ఈసారి రాక్షసులు మళ్ళీ ఆ కచుడిని చంపేశారు. అయితే ఇప్పుడు కనుక కచుడిని ఇలాగే కనుక వదిలేస్తే మళ్ళీ శుక్రాచార్యుడు తన దగ్గర ఉన్నటువంటి మృత సంజీవని విద్యతోటి ఇదివరకు బతికించినట్టుగానే మళ్ళీ బతికిస్తాడు. అందుకని ఇప్పుడు ఏదో రకంగా కచుడిని అసలు పూర్తిగా మళ్ళీ తిరిగి రాకుండా చూసుకోవాలి. అంటే మళ్ళీ పునర్జీవితుణ్ణి చేయలేనటువంటి స్థితికి తీసుకెళ్లాలని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే ఆ కచుడిని కాల్చి భస్మం చేశారు. భస్మం చేసి ఆ భస్మాన్ని తీసుకొచ్చి, అంటే ఆ బూడిదని తీసుకొచ్చి, శుక్రుడు రోజు కూడా రాత్రిపూట మధువు తాగేవాడు కాబట్టి ఆ మధువులో కలిపి ఆ శుక్రుడికి ఇచ్చారు. దాంతో శుక్రుడు అది తెలియదు, ఆ మధువును తాగేశాడు. ఈ రకంగా కచుని యొక్క భస్మం ఏదైతే ఉందో, అంటే కచుని యొక్క శరీరం కాలి బూడిదైపోయి ఆ బూడిద ఏదైతే ఉందో అదంతా ఇప్పుడు శుక్రాచార్యుడు మధుతో సేవింపగా అదంతా కూడా ఆయన యొక్క ఉదరంలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఈ కచుడు రాలేదు, వెళ్ళినటువంటి వాడు రాలేదు. దాన్ని ఆలస్యంగా వీళ్ళందరూ కూడా గమనించారు, కచుడు రాలేదనేటువంటి విషయం. మళ్ళీ దేవయాని తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పింది, ఇంతకుముందే ఒకసారి నువ్వు మృత సంజీవని విద్య ద్వారా కచుడిని బతికించావు, మళ్ళీ ఇప్పుడు రాలేదు, ఏమైంది? అసలు అలా నిన్ను ఆశ్రయించినటువంటి వాడిని, నీ శిష్యుడైనటువంటి వాడు రాకపోతే నీకు కించితైనా బాధ ఉండాలి కదా. కానీ నువ్వు ఏది పట్టనట్టు కూర్చున్నావే. కాబట్టి అటువంటి వాడు తప్పకుండా ఎవరి చేత కూడా హాని చేయబడకూడదు. ఎందుకంటే వాడు చాలా గొప్పవాడు, బృహస్పతి గారి యొక్క కుమారుడు, నీకు ప్రియమైనటువంటి శిష్యుడు. అది వరకే నీ దగ్గర ఉన్నటువంటి మిగిలిన శిష్యుల చేత వాళ్ళ సంహరింపబడినటువంటి వాడు. అటువంటి వాడు ఏ కారణం లేకుండా రాక్షసులందరూ కనుక మిగిలినటువంటి శిష్యులు కనుక ఏదైనా చేస్తే కనుక అది ఎంత బాధాకరంగా ఉంటుంది, అది గురువుగా నీకు ఎంత తలవంపులు తీస్తుంది. కాబట్టి నువ్వు ఆలోచించాల్సిన పని లేదా నాన్న, ఏదో రకంగా మళ్ళీ ఆ కచుడు ఎక్కడ ఉన్నాడో చూడు, ఆ కచుడి గురించి తెలుసుకో అని చెప్పి మళ్ళీ ఈ దేవయాని తండ్రికి చెప్పింది. దాంతో ఇప్పుడు శుక్రాచార్యుడు ఆలోచించడం మొదలుపెట్టాడు. కరెక్టే, చాలా గొప్పవాడు ఈ కచుడు, అంతేకాదు చాలా గొప్పగా నన్ను సేవించుకుంటూ ఉన్నాడు. అయినా కూడా నేను ఎందుకు ఈ రకంగా ఆ కచుని గురించి పట్టించుకోలేదు అని చెప్పి అనుకుని వెంటనే మళ్ళీ తన యొక్క దివ్య దృష్టితో చూశాడు. చూస్తే ఆయనకు అర్థమైంది, కచుణ్ణి చంపేసినటువంటి ఈ రాక్షసులు ఆ భస్మాన్ని మద్యంలో కలిపి తన చేతే తాగిచ్చారు అనేటటువంటి విషయం ఇప్పుడు ఈయనకి అర్థమైంది. వెంటనే ఈయన, నేను
మద్యపానం చేయటం వల్ల కదా ఈ కచుడు అనేటటువంటి వాడు నా యొక్క ఉదరంలోకి వెళ్ళిపోయాడు. అంటే వాడు మళ్ళీ తిరిగి జన్మించకుండా ఒక విశిష్టమైనటువంటి పథకాన్ని వీళ్ళందరూ కూడా రాక్షసులు చేశారు. ఆ పథకానికి మళ్ళీ నన్నే పావుగా వాడుకున్నారు. అంటే నేను కనుక వాడిని సేవిస్తే, వాడిని కనుక నాలో నింపేసుకుంటే ఇక వాడు మళ్ళీ బతకడని వాళ్ళ ఉద్దేశం. దీనంతటికీ కారణం ఏంటి? నేను చేసినటువంటి మద్యపానం. అందులో నేను బ్రాహ్మణుడినయ్యి ఉండి ఇంత నీచానికి ఒడిగట్టడమా? ఈ రకంగా మద్యపానం చేయటమా? మద్యపానం చేసి నా ప్రియమైనటువంటి శిష్యుణ్ణే నేను ఆహారంగా లోపలికి తీసేసుకోవటమా? కాబట్టి ఈ మద్యపానం చేయటం అనేటటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. దీన్ని చేసేటటువంటి వాళ్ళు అధోలోకాలకు పొందుతారు అని చెప్పి ఆయన నిర్ణయించుకోవటమే కాకుండా, నేను ఇక నుంచి మద్యము తాగను, రాక్షసులతో కూడి ఉన్నా కూడా, రాక్షసుల యొక్క గురువైనా కూడా నేను మద్యపానం చెయ్యను. అంతేకాదు, ఎవరైతే మద్యపానం చేస్తారో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతారు, ఇది పంచమహాపాతకముల్లో ఒకటిగా అవుతుంది అని చెప్పి ఆయన వెంటనే శాపాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆయన మళ్ళీ తనకు తెలిసినటువంటి మృత సంజీవుని విద్యతోటి మళ్ళీ కచుడిని మళ్ళీ పునర్జీవితం చేశాడు. వెంటనే ఆయన యొక్క కడుపులో భస్మరూపంలో ఉన్నటువంటి ఆ కచుడు మళ్ళీ పునర్జీవితులయ్యాడు. అయితే ఇప్పుడు ఆ కచుడు ఈయనతో మాట్లాడాడు. ఈయనతో అన్నాడు, అయ్యా, నువ్వు చాలా గొప్పవాడివి, ఎటువంటి పాపము చేయనటువంటి వాడివి, బ్రాహ్మణ శ్రేష్ఠుడివి. నీ అనుగ్రహం వల్ల రెండోసారి కూడా నేను మళ్ళీ నా దేహాన్ని, ప్రాణాన్ని, బలాన్ని అంతటినీ కూడా పొందాను. అయితే నేను ఇప్పుడు నీకు ఉదరంలో ఉన్నానే, నేను ఎలా బయటికి రావాలి? కాబట్టి ఆ బయటికి వచ్చేటటువంటి విధానాన్ని కూడా నువ్వే చెప్పాలి. లోపల చాలా ఇబ్బందిగా ఉంది, ఉండలేకపోతున్నాను నీ ఉదరంలో అని చెప్పి అడిగినప్పుడు ఈ శుక్రాచార్యులు వారు అన్నాడు, నాకు కడుపు భేదిస్తే కానీ నువ్వు బయటికి రాలేవు, కానీ అలా భేదిస్తే గనక నా కడుపు బదులై నేను మరణించవచ్చు. అలా జరిగినప్పుడు నా కడుపు బదులైనందువల్ల ముందర నేను మూర్ఛిల్లుతాను. వెంటనే మళ్ళీ ఆ సమయంలో మళ్ళీ నువ్వు నన్ను బతికించు, నా కడుపుని చీల్చుకుని బయటకు వచ్చేసాయి, బయటకు వచ్చినటువంటి వాడివి మళ్ళీ తిరిగి నన్ను బతికించు అని చెప్పి, ఇప్పుడు ఈ పరిస్థితిలో అతనికి మృత సంజీవిని విద్య అనేది నేర్పిస్తే కానీ మళ్ళీ కచుడి తనని తిరిగి బతికించడం అని వెంటనే ఆయనకి ఆ మృత సంజీవిని విద్యని ఆ కచుడికి నేర్పించాడు. ఈ మృత సంజీవిని విద్యను నేర్చుకున్నటువంటి ఈ కచుడు వెంటనే శుక్రుని యొక్క నాభిస్థానం నుంచి, కడుపు యొక్క రంధ్రమైనటువంటి నాభిస్థానం నుంచి బయటకు వచ్చాడు. వెంటనే ఎప్పుడైతే బయటకు వచ్చాడో ఈ శుక్రాచార్యుల వారు ఆయన మృతుడైపోయాడు. కానీ మృత సంజీవిని విద్యను నేర్పాడు కాబట్టి శిష్యుడికి అయినటువంటి కచుడికి వెంటనే కచుడు ఆ మృత సంజీవిని విద్యతోటి మళ్ళీ ఈ శుక్రాచార్యుల వారిని పునర్జీవితం చేశాడు. ఇప్పుడు మళ్ళీ శుక్రుడు మళ్ళీ తిరిగి పునర్జీవితుడయ్యాడు. వెంటనే ఆయన స్వస్థతని పొందాడు. ఇప్పుడు కచుడికి తాను ఏ పని మీద అయితే వచ్చాడో ఆ పని పూర్తయిపోయింది. అంటే తను వచ్చిందే మృత సంజీవిని విద్యను నేర్చుకోవడానికి. సరే, ఇప్పుడు ఈయన వెంటనే గురువుగారికి నమస్కరించి, అయ్యా, మీరు మీ ఆశ్రమంలో నన్ను ఇన్నాళ్ళు ఉండనిచ్చారు, మీకు సేవకునికి చేసుకునేటటువంటి అదృష్టాన్ని ప్రసాదించారు, అంతేకాదు నాకు మీకు తెలిసినటువంటి ఉత్తమమైనటువంటి మృత సంజీవిని విద్యను కూడా నేర్పించారు. కాబట్టి నేను అన్ని రకాలు కూడా ధన్యుణ్ణి. ఇన్నాళ్ళ మీ యొక్క సావాసము, మీ యొక్క సాహచర్యము, మీకు సేవ చేసేటటువంటి భాగ్యం ఇవన్నీ కూడా నాకు కలిగాయి. కాబట్టి ఈ విద్యను నేను పొందాను కాబట్టి నాకు ఇంకా మీరు అనుమతిస్తే కనుక నేను స్వర్గలోకానికి తిరిగి వెళ్ళిపోతాను అని చెప్పి ఈయన అన్నాడు. సరే, ఈయన ఆ మాట అన్న తర్వాత శుక్రాచార్యుల వారు కూడా, ఇక్కడ ఉంటే పదే నీకు ఏదో ఒక రకాలైనటువంటి విఘ్నాలన్నీ కూడా కల్పిస్తూ ఉన్నారు నా శిష్యులు, కాబట్టి ఇప్పుడు నువ్వు నేర్చుకోగలిసింది కూడా నేర్చుకున్నావు కాబట్టి నువ్వు బయలుదేరి నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పి అన్నాడు. ఇప్పుడు ఈ దేవయాని మాత్రం ఈయన మీద ఒక రకమైనటువంటి ఆకర్షణని పెంచుకున్నది కాబట్టి ఆవిడంది, అయ్యా, నువ్వు ఇన్నాళ్ళు శిష్యరకం చేసావు మా నాన్నగారి దగ్గర, ఇప్పుడు వెళ్ళిపోతానంటున్నావు,
నేను కూడా అవివాహితనే, నాకు కూడా వివాహం కాలేదు. కాబట్టి కన్యనైనటువంటి నన్ను పెళ్లి చేసుకో. ఎందుకంటే ఇంతకుముందే మానసికంగా నిన్ను ఎప్పుడో నేను నీ పట్ల ఆకర్షితురాలనైపోయాను. కానీ శారీరకంగా కూడా నేను నీ పట్ల ఎంతో వ్యామోహాన్ని కలిగి ఉన్నాను. కాబట్టి నన్ను వివాహం చేసుకో. అలా వివాహం చేసుకుని నన్ను స్వీకరించి నాకు ప్రీతిని కలిగించు అని చెప్పి ఈ దేవయాని ఆ కచుడిని అడిగింది. అయితే కచుడు అన్నాడు, ఎంత తప్పుగా అన్నావు. నువ్వు గురువు యొక్క కుమార్తెవి. నేను ఆయన నా గురువుగా భావించాను. గురువుగా భావించే ఆయనకి అనేకమైనటువంటి శుశ్రూషలు చేశాను. ఆయనకి శుశ్రూషలు చేసేటప్పుడు ఎప్పుడు నీవు ఏది అడిగినా కూడా దాన్ని కూడా వెంటనే చేస్తూ వచ్చాను. కానీ నేను చేసిందంతా కూడా గురువుగారి యొక్క కుమార్తె అడిగిందని చేశాను. అంటే నువ్వు గురుపుత్రికవి. నేను నిన్నెప్పుడు కూడా నేను గురుపుత్రుణ్ణి, శిష్యుణ్ణి కాబట్టి నేను గురుపుత్రుణ్ణి, నువ్వు గురుపుత్రికవి. అంటే మన ఇద్దరం కూడా సోదరభావంతో నీకు అన్నీ కూడా చేశాను. కాబట్టి నువ్వు నా సోదరువి అవుతావు, కానీ ఎప్పటికీ కూడా నా భార్య కాలేవు. కాబట్టి దయచేసి దీన్ని అర్థం చేసుకో. గురువుగారి యొక్క శిష్యుడు అంటే పుత్రుడితో సమానం. గురువుగారు నాకు తండ్రితో సమానం. నువ్వు గురువుగారి కూతురివి. కాబట్టి మన మధ్య ఉండేటటువంటి బంధం కేవలం అటువంటి సోదరికి ఉండేటటువంటి బంధమే, కానీ ఇటువంటి భార్యాభర్తల బంధం అనేటటువంటిది ఎప్పుడూ కాదు. కాబట్టి నన్ను దయచేసి అర్థం చేసుకుని నన్ను ఇలా నిన్ను గ్రహించమని కోరడం అనేటటువంటిది నీకు ఎటువంటి పరిస్థితిలో కూడా ఉచితము కాదు. కాబట్టి నువ్వు అటువంటి కోరిక కోరకూడదు అని చెప్పి ఈ కచుడు ఆవిడికి సమాధానపరచడానికి తన ప్రయత్నం చేశాడు. అయితే అనేక రకాలుగా ఈ కచుడు పట్ల ఆకర్షితురాలైనటువంటి దేవయాని కచుడు వద్దనే కొద్దీ క్రోధాన్ని పొంది నువ్వు నేను అడిగినటువంటి దాన్ని తీరకుండా చేశావు. అంటే నా కోరిక తీరకుండా చేసి నువ్వు వెళ్ళిపోతానంటున్నావు. అయితే నువ్వు ఇక్కడ వచ్చినటువంటిది ఒక దుర్బుద్ధితో వచ్చావు. ఎందుకు? మృత సంజీవిని విద్యను నేర్చుకోవాలనేటటువంటి దుర్బుద్ధితో వచ్చావు. కాబట్టి అటువంటి దుర్బుద్ధితో వచ్చి ఈ మృత సంజీవిని విద్యను నా తండ్రి దగ్గర నుంచి నేర్చుకుని నేను కోరినటువంటి కోరికను తీర్చకుండా ఉన్నటువంటి నీకు ఏ విద్యనైతే నేర్చుకున్నావో ఆ విద్య నీకు పనికి రాకుండా పోవుగాక, ఆ విద్య నీకు ఉపయోగపడకుండుగాక అని చెప్పి ఈవిడ శపించింది. వెంటనే కచుడు అన్నాడు, నేను కూడా ధర్మ మార్గాన్ని అతిక్రమించని వాడినైతే గనక నా విద్య నాకు ఫలిస్తుంది. ఒకవేళ ధర్మ మార్గాన్ని గనక నేను అతిక్రమిస్తే కనుక తప్పకుండా నువ్వు చెప్పినటువంటి శాపం ఫలిస్తుంది. కానీ నేను ధర్మ మార్గాన్ని అతిక్రమించినటువంటి వాడిని కాకపోవటం చేత నువ్విచ్చినటువంటి శాపం ఏదైతే ఉందో అది నా మీద పని చేయదు. ఎందుకంటే నువ్వు ధర్మానికి హానిని కలిగించాలని ప్రయత్నం చేశావు. శిష్యుడంటే పుత్రుడు అంటే సోదర సమానుడైనటువంటి వాణ్ణి నన్ను నువ్వు వివాహం చేసుకోవాలని చెప్పి కోరుకున్నావు. నేను దానికి ఒప్పుకోబోయేసరికి నువ్వు నన్ను శపించడానికి కూడా సిద్ధపడ్డావు. అంటే ఒక రకమైనటువంటి మోహంలో నువ్వు పడిపోయావు. కాబట్టి నీకు కూడా నేను శాపం ఇస్తున్నాను. అదేమిటంటే నిన్ను మాత్రం ఏ బ్రాహ్మణుడు పెళ్లి చేసుకోడు అని ఈయన కూడా ఆవిడికి ఎదురు శాపాన్ని ఇచ్చి ఈయన కూడా వెళ్ళిపోయాడు. బృహస్పతి కుమారుడు కచుడు ఇటువంటి శాపాన్ని ఆ దేవయానికి ఇవ్వటం వల్ల దేవయానికి బ్రాహ్మణులతో వివాహం జరగలేదు. అందువల్లనే ఆవిడ క్షత్రియుడైనటువంటి యయాతిని వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా కచుడు తిరిగి తన యొక్క లోకానికి వెళ్ళిపోయాడు. లోకానికి వెళ్ళిపోయినటువంటి వాడు ఇప్పటిదాకా అధర్మం చేయలేదు, ధర్మబద్ధంగానే ఉన్నాడు. కానీ అధర్మము అనేటటువంటిది ఎప్పుడు చేసినా కూడా ఆ విద్య అనేటటువంటిది ఆ కచ్చిని ఆ దేవయాని యొక్క శాపానికి అది నిష్ఫలమవుతుంది. కాబట్టి వెంటనే దేవతలకు కూడా కొంతమంది ముఖ్యమైనటువంటి దేవతలకు కూడా ఆ సంజీవిని విద్యని ఉపదేశించి తాను నేర్చుకున్నటువంటి దాన్ని కొంతమంది దేవతలకి ఆయన ఉపదేశించడం ద్వారా ఆ మృత సంజీవిని విద్య అనేటటువంటిది దేవతలలో ఎప్పటికీ సజీవంగా ఉండేట్లుగా చేశాడు.
అలాగే తన ధర్మాన్ని తాను నిర్వర్తించి కచుడు శుక్రాచార్యుల వారి దగ్గర నుంచి ఏదైతే నేర్చుకోవాలో అది నేర్చుకుని దిగ్విజయంగా ఆయన తిరిగి వచ్చాడు. కానీ శుక్రాచార్యుని కుమార్తె అయినటువంటి బ్రాహ్మణ కన్య అయినటువంటి ఈమె మాత్రం బృహస్పతి యొక్క కుమారుడైనటువంటి కచుడి యొక్క శాపానికి గురై బ్రాహ్మణుల్ని వివాహం చేసుకోకుండా ఆ క్షత్రియ వంశంలో పుట్టినటువంటి వాడైనటువంటి యయాతిని వివాహం చేసుకోవాల్సి వచ్చింది. దానికి కారణం ఇది అని చెప్పి వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తూ ఉన్నాడు. సర్వే జనా సుఖినో భవంతు, సంస్థలో సుఖినో భవంతు. స్వస్తి.